థ్యాంక్ యూ అనిల్. Okay. నిరీక్షణ అన్న, మరి ఇంకా మిగిలిన తెలిసినటువంటి వాళ్ళు పెద్దలు అందరికీ కూడా దేవుని నామంలో శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని మరి ఇలాగా ప్రకాశన్న కోసం తీసుకొని మీరు ఇదొక ఈ మీటింగ్ ని ఇట్లాగా ఆన్లైన్ మీరు ఉంచినందుకు, ఇలాగా ఏర్పాటు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అన్న గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. అన్న చాలా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. నేను చిన్నతనం నుంచి తనని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నాకు ఊహ లేదు అని అనుకుంటే, నా 5th ఇయర్ తర్వాత అన్నని నేను గుర్తించడం, అన్నతో నేను పరిచయం పెంచుకొని, అన్నతోటి అన్నగా మరి నేను ఒక చెల్లిగా, అన్నతో నా ప్రయాణం ఆల్మోస్ట్ ఒక 48 ఇయర్స్ మా ఇద్దరి మధ్య ఉంది. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. మనుషుల్ని, ఇంట్లో వాళ్ళనే కాదు, బయట పరిచయమైనటువంటి వ్యక్తులను కూడా చాలా అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి. తనకి దేవుని యొక్క జ్ఞానం మరి ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానంగా అందింది. మరి దాంట్లో చాలా జ్ఞానం చూపెట్టాడు. చాలా చక్కగా వివేచన కలిగి ఉండేవాడు. చాలా డిజర్న్మెంట్ ఉండేది తనకి. కానీ లోక జ్ఞానం చాలా తక్కువ. తన లైఫ్ ని మనం చూస్తున్నప్పుడు కూడా ఒక గ్రాఫ్ కనపడతా ఉంటది. పైకి కిందకి కనపడుతున్నటువంటి ఆ గ్రాఫ్ ఉంటది. ఏంటి దీనికి మెయిన్ రీజన్ అని అంటే, మరి చాలా మంది ఈ ఆన్లైన్ వీటిల్లో గాని, తర్వాత అన్న గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు గాని, యూట్యూబ్ లో గాని ఒక మాట పదే పదే అనడం కొంత ద మార్క్ లేడన్నట్టుగా లోపల జరుగుతున్నటువంటి విషయాలు, ఒక చెల్లిగా, సొంత ఫ్యామిలీ మెంబర్ గా, తన పక్కనే జర్నీ చేసినటువంటి వ్యక్తిగా తన ఎంత స్ట్రగుల్ అయ్యాడో, నేను ఇందాకే చెప్పినట్లుగా లోక జ్ఞానం తనకి లేదు. మనుషుల్ని నమ్మడం, వాళ్ళు తనని ముంచేయడం, మళ్ళీ తను పడడం, మళ్ళీ లెగవడం పైకి, ఇలాంటివి మేము చూస్తూ వచ్చాం. ఇప్పుడు కాదు, సిన్స్ 2004 మరీ ఎక్కువగా చూస్తూ వచ్చాం. దానికి ముందు కూడా మేము చూసాము. కానీ 2004 నుంచి మేము విపరీతంగా తన యొక్క ఎత్తుపల్లాలు చూస్తూ వచ్చాం. ఏ జనాలనైతే, ఏ వ్యక్తులనైతే తను అమితంగా ప్రేమిస్తూ, వాళ్ళతోటి తను అసోసియేట్ అవుతూ, దేవునిలో ఎంతో వాళ్ళ ద్వారా, వాళ్ళ యొక్క సహవాసం ద్వారా ఎదగాలని ఆశిస్తూ తను దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తూ వచ్చాడో, అటువంటి వ్యక్తులే తనని చాలా చాలా డిసీవ్ చేయడం, ఈ మాట వాడడానికి నేను వెనకాడడం లేదు, తనని మోసం చేయడం నేను కళ్ళారా చూశాను. చాలా నష్టపోయాడు. చాలా భూమికి అంటుకుపోయినట్టుగా తను సఫర్ అయ్యాడు. లోన్లీనెస్, విపరీతమైన లోన్లీనెస్, అవమానాలు, తనని చాలా విడిచిపెట్టేసినటువంటి వ్యక్తుల్ని నేను ఎరుగుదును. క్రైసిస్ వచ్చినప్పుడు అన్న చాలా రాంగ్ కాబోలు, అన్న చాలా చెడ్డ వ్యక్తేమో అని విడిచిపెట్టినటువంటి వ్యక్తుల్ని నేను ఎరుగుదును పర్సనల్ గా. అంటది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ తోటి మేము 3rd జనరేషన్ క్రిస్టియన్స్ గా మేము ఉన్నాం. ఈవెన్ దో మేము వి కేమ్ ఫ్రమ్ అదర్ ఫెయిత్, అయినప్పటికీ కూడా మేము దేవునిలో కొనసాగుతూ ఉండడానికి గల కారణం మా అమ్మ వేసినటువంటి పునాది. చాలా అప్రైట్ గా ఉండడానికి ప్రకాష్ ఇష్టపడేవాడు. చాలా నీతిని అనుసరించడానికి ఇష్టపడేవాడు. తను అలాగా సిన్సియర్ గా ప్రభువుని వెంబడించడం నేను చూశాను. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. ఎంత దెబ్బతిన్నా కూడా దేవుని మీద విశ్వాసం అనేది తను కోల్పోయేవాడు కాదు. ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఇంత పెద్ద దెబ్బని నాకెందుకు అలవ్ చేశారు అని అనుకునేవాడు కాదు. అసలు తన మొక్కవోని విశ్వాసం దేవుని పట్ల, ఎంత ప్రేమో దేవుడు అంటే, ఎంత రోషమో దేవుని పనులంటే. దేవుణ్ణి ఎవరైనా ఒక మాట, ఒక వ్యతిరేకమైనటువంటి క్వశ్చన్ చేయడం గాని, లేక దేవుణ్ణి ఎవరైనా ఒక మాట అనడం గాని, అది అదర్ ఫెయిత్ నుంచి అయినా, క్రిస్టియన్స్ అయినా, అసలు ఎంత రోషపడిపోయేవాడో, ఎంత బాధపడేవాడో, ఎంత రోషంతో సమాధానం చెప్పేవాడో. మీ ఇంట్లో చాలా డిబేట్స్ జరిగేవి. ఇప్పుడు సోషల్ మీడియాలో తను వచ్చిన తర్వాత మీరంతా చూస్తున్నారు. మా చిన్నతనం నుంచి మా ఇంట్లో అవర్స్ టుగెదర్ డిబేట్స్ జరుగుతా ఉండేవి మా ఇంట్లో. తన ఫ్రెండ్స్ కానీ, చాలా మంది అన్నయ్యోళ్ళు, పెద్దోళ్ళు, ఈజీఎఫ్ వీళ్ళు కూడా వచ్చి ఎన్నో డౌట్స్ రేస్ చేస్తున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను పర్సనల్ గా తన నుంచి చాలా ఎడిఫై అయ్యాను. చాలా చాలా పొందాను తన నుంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ అదర్వైజ్. దేవుని యందు విశ్వాసం ఎలా అచంచలంగా మనం పెంపొందించుకోవాలి, ఎలాగ దేవుణ్ణి మనం విశ్వసించాలి, ఎంత నిస్వార్థంగా దేవుణ్ణి మనం వెంబడించాలి,
ఎంతగా మనల్ని ఉపేక్షించుకోవాలనేది అన్నం చూసినప్పుడే నేను నేర్చుకున్నాను. చాలా సాక్రిఫైసెస్ చేసినటువంటి వ్యక్తి, తన జీవితంలో చాలా కోల్పోయిన వ్యక్తి, చాలా చాలా ఎత్తుకి ఎదిగినటువంటి వ్యక్తి అట్ ద సేమ్ టైమ్. అయితే నేను సంతోషించేది ఏంటంటే, పీపుల్ తనని నమ్మలేకపోయారు. పీపుల్ తనని అడాప్ట్ చేసుకోలేకపోయారు. పీపుల్ తనని అర్థం చేసుకోలేకపోయారు. పీపుల్ చాలా మంది 90% ఆఫ్ పీపుల్ దే లెఫ్ట్ హిమ్, ప్రకాష్‌ని విడిచిపెట్టేశారు. ఫ్యామిలీగా మేము కొంతమంది హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు తనతోటి. అయితే దేవుడు మాత్రం తనని విడవలేదండి. ఎంత ఎంత విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడనేది చాలా చూసినప్పుడు మాకనిపించిందనమాట. నాకనిపించింది. నేను పర్సనల్‌గా ఏం ఫీల్ అయ్యానంటే, ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఆయన మనుషుల్ని విడవడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనిషి పతనంలో గాని, మనిషి యొక్క ఫెయిల్యూర్స్‌లో గాని విడిచిపెట్టడనేది నేను ప్రకాష్ విషయంలోనే చూసాను. చాలా ఎంకరేజ్ అయ్యాను నేను. చెప్పేవాడనమాట. నేను కొన్నిసార్లు తనని అబ్జర్వ్ చేసేదాన్ని. అలాంటి క్రైసిస్‌లో తనున్నప్పుడు పడుకొనుంటే నేను అనుకునేదాన్ని తనని చూసి, అన్న ఏమన్నా అయిపోతాడేమో, అన్నకేమన్నా అవుతదేమో, ఇంత భయంకరమైన అవమానం అన్న తట్టుకోలేడేమో, ఇంత ఘోరమైన పరిస్థితులను తను ఫేస్ చేయలేడేమో, ఏంటి ఇంత ఘోరంగా జరిగింది తన లైఫ్‌లో అని ఆలోచిస్తున్నప్పుడు అన్న మాత్రం చాలా ధైర్యంగా ఉండడం నేను చూసాను. ఈవెన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత గూడా తన మరణాన్ని ఎదుర్కొన్న తీరు ఒళ్ళు గగురు పొడిచేటట్టు చేసింది. పర్సనల్‌గా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. అన్న ఆల్‌మోస్ట్ చనిపోయి 8 డేస్ అట్లా అవుతుంటే, ఈ రోజు నేను చెప్పాలనుకున్నదేంటంటే, నాకు మరణ భయం లేకుండా తన మరణం చేసిందంటే అది అతిశయోక్తి గాదు. తన సావు నేను చూసినప్పుడు, తన యొక్క మరణం నేను చూసినప్పుడు, అది విన్నప్పుడు అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేను దాన్ని వినినప్పుడు నాకేమనిపించిందంటే, ఒక లాంగ్ జర్నీకి అన్న సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆత్మ రూపంలో వెళ్ళాడు. శరీరం ఇక్కడ విడిచిపెట్టాడు. ఈసారి జర్నీకి తనెప్పుడు జర్నీస్ చేస్తా ఉంటాడు. తనకి క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. నేను అన్నీ తనకి ఏర్పాటు చేస్తా ఉండేదాన్ని. చాలా లేట్ మ్యారేజ్ తనది. 48థ్ ఇయర్‌లో తన పెళ్లి చేసుకోవడం జరిగింది. 48 సంవత్సరాలొచ్చే వరకు కూడా మేమెంత చెప్పినా తను వినలేదు. పెళ్లికి ఎందుకో సుముఖంగా లేడు. అయితే కొంతమంది ఏమనుకున్నారంటే తనకేదో లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉన్నాయి. తను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తనకి. అందుకనే తను పెళ్లి చేసుకోలేదని. కాదండి. ప్రకాష్ ఈస్ ఎ వెరీ అంటే హి వాస్ ఎ వెరీ హెల్తీ పర్సన్. చాలా హెల్తీ పర్సన్ అన్నయ్య. అన్నయ్యకి లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ ఏవీ లేవు. తను షేర్ చేస్తా వచ్చింది దేని గురించనంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అది ఒక్కటే తనకి ప్రాబ్లమ్. మాతోటి క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ చిన్నబాబు గారు షేర్ చేసింది ఫ్యామిలీని పిలిచినప్పుడు కూడా ఆయనేమన్నారంటే, తనకి ఇలా అది క్యాన్సర్‌గా టర్న్ అవ్వడం అనేది అసలు చాలా తక్కువ కేసెస్‌లో జరుగుద్దంట. కిడ్నీ స్టోన్స్. ఎవ్వరికీ జరగంది ప్రకాష్‌కి జరిగింది. ఎందుకంటే అది లాంగ్ స్టాండింగ్. దాన్ని డీల్ చేయలేదన్న. నెగ్లెక్ట్ చేస్తూ పరిచర్య అని పరుగులెత్తుతూ వచ్చాడు. 30 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ కాదు. 30 ఇయర్స్ నుంచి ఆల్‌మోస్ట్ తను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పటి నుంచి తనకి కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పెడుతూ వచ్చినాయి. కానీ చాలా చాప కింద నీరులాగా ఉంటూ వచ్చినాయి గానీ ఎప్పుడు తనకి విపరీతమైన ప్రాబ్లమ్స్ కానీ, దాని వలన తట్టుకోలేని పెయిన్ గాని, భయంకరంగా తను సిక్ అవ్వడం గాని ఎప్పుడు లేదు. అసలు అందుకని మేము కూడా ఫ్యామిలీ మెంబర్స్ బానే ఉన్నాడు చాలా సార్లు చెప్పి చూసాం. దీనికి మనం ఏదన్నా డీల్ చేద్దాం దీన్నేమన్నా చేద్దామంటే అంతగా పట్టించుకునేవాడు కాదు. చాలా బిజీగా ఉండేవాడు దేవుని పరిచర్యలో. ఎప్పుడు తనంత కేర్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అది కేవలం నెగ్లిజెన్స్ వలన మరి ఆ స్టోన్స్ తీయించేసుకోకుండా అలాగే ఉంచేసుకోవడం. లాంగ్ స్టాండింగ్ అది ఉండడం వలన అది రప్చర్ అయ్యి అది క్యాన్సరస్ సెల్స్ డెవలప్ అయినాయని ట్రేసెస్ ఆఫ్ మాలిగ్నెన్సీ, నో ట్రేసెస్ ఆఫ్ క్యాన్సర్. ఈవెన్ సీఎంసీ వెల్లూరికి కూడా ఇయన్నీ కూడా రిపోర్ట్స్ పంపిస్తే ఏమీ లేవని చెప్పారు. మే 13th అది కన్ఫర్మ్ అవడం, జూన్, జూలై, ఆగస్ట్ 15th కి హీజ్ నో మోర్ లేడు. అంత త్వరగా తనకి జరిగింది. అది తను ఏదో చాలా క్రానిక్ డిసీజెస్ తోటి ఎప్పుడు ప్రకాష్ సఫర్ అవ్వలేదు. అయితే 21 లో 2021 లో తను ఒకసారి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకెళ్ళి వెనక్కొచ్చాడు. అసలేంటి రీజన్ అనేది మాకెవరికీ అర్థం కాలేదు. ట్రేస్ ఔట్ చేయలేకపోయారు డాక్టర్స్ కూడా. తర్వాత దేవుడు మమ్మల్ని లీడ్ చేసిన తర్వాత, చాలా టెస్టులు చేసిన తర్వాత ట్రేస్ ఔట్ అయిందేంటంటే తనకసలు కరోనా రాలేదని.
తనకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే కాల్షియం లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి తనకి. దాని వలన తను అలా అయ్యాడని బయటకొచ్చింది రిజల్ట్. అయితే దేవుడు తనని చాలా ఉన్నతమైన స్థితికి తర్వాత గూడా లేవనెత్తడం, చాలా అద్భుతంగా తనని ఒక అద్భుతమైన సాధనంగా వాడుకోవడం. ప్రభుకే మహిమ, ప్రభుకే ఘనత తన లైఫ్ వలన. చాలా కష్టపడేవాడు ప్రభు కోసం. చాలా ప్రేమించేవాడు దేవుణ్ణి. ఇది నిజంగా నేనెక్కువ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం లేదు. తనతో ప్రయాణించాను గనక నేను చెప్పగలుగుతున్నాను. తన దేవుణ్ణి చూసేటువంటి విధానం చాలా డిఫరెంట్. ఏది అడిగేవాడు కాదు. నాకు హెల్త్ ఇవ్వమని గూడా అడిగేవాడు గాదు. ప్రభా నాకిది చెయ్యి, నాకది కావాలి, నాకిది అని పర్సనల్‌గా ఒక్క మాట తన ప్రార్థనలో ఉండడం నేనెప్పుడు చూసేదాన్ని గాదు. ఒకటే అడిగేవాడు. ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించాలి. చాలా చెడ్డ వ్యక్తేమో అనుకుంటాం. మా అన్నలాగా నేనెప్పుడు తనని చూడలేదు. తను నాకు అన్నగా చెప్పుకోవడం కంటే గూడా చాలా ఎత్తుగా ఎదిగినటువంటి వ్యక్తి. మీ అందరికి తెలుసు ఆ విషయం. చాలా ఎత్తయినటువంటి ఒక శిఖరం లాంటి వ్యక్తి. నిజం చెప్తున్నాను నేను. తన తన విషయంలో అంటే స్పిరిచ్యువల్‌గా నాతో పోల్చుకున్నప్పుడు నేను చెప్పేది. జనరల్‌గా చెప్పడం లేదు ఈ స్టేట్‌మెంట్. కాబట్టి నేను కంపేర్ చేసుకొని మా అన్న అని చెప్పుకోవడం కంటే గూడా ఒక దేవుణ్ణి ప్రేమించేటువంటి, దేవుణ్ణి వెంబడించేటువంటి ఒక జెన్యూన్ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అని మాత్రం నేను అంటే పక్కాగా చెప్పగలను అన్న గురించి. పక్కాగా చెప్పగలను. అఫ్‌కోర్స్ తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూసాడు. చాలా కన్నీరు చూసాడు. చాలా సాక్రిఫైసెస్ చేసాడు. చాలా సమస్యల గుండా వెళ్ళాడు. చాలా ఒంటరితనాన్ని తను చవిచూసాడు. విపరీతమైన లోన్లీనెస్ ప్రకాష్ దాని గుండా వెళ్ళాడు. ఆ టైంలో మేమున్నాం. ఫ్యామిలీ మెంబర్స్‌గా నేను ఎక్కువగా తనతో నిలబడడం జరిగింది. తన లైఫ్‌లో తనకున్న క్రైసిస్‌లో ఒక మదర్ లాగా నేను నిలబడ్డానికి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు నిజం చెప్పాలంటే. అన్నయ్య గదా! నేను విడిచిపెట్టుకోలేకపోయాను తన్ని. అందరిలాగా నేను తనని జడ్జ్ చేయలేను. అందరిలాగా నేను అన్నని చూడలేను. అన్న గదా! వాటెవర్ ఇట్ ఈస్ నాకు కావాలి తను. హి ఈస్ వెరీ వెరీ ప్రెషియస్ టు మీ. అండ్ తను చనిపోయేటప్పుడు గూడా అందరికీ, అందరికీ బాయ్ జెప్పి చాలా ప్లాన్డ్‌గా ఏదో తనకి అర్థమైపోయినట్టుగా తను ఇంకో 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో చనిపోతాడంటే గూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళని చుట్టూ చూస్తూ అందరికి బాయ్ జెప్పి చనిపోయాడంట. నేను లేను. ఐ వాస్ నాట్ దేర్. మా రెండో అన్నయ్య, నా ఓన్ బ్రదర్ సీజర్ అన్నయ్య ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాడంట. దేవునితో ప్రతి అకౌంట్ సెటిల్ అయిందని పాస్టర్ గారితో షేర్ చేశారంట. ముందు రోజు 14థ్‌న. రేపు సండేనా అని అడిగాడంట. కాదు ఫ్రైడే రేపు ఆగస్ట్ 15థ్ అంటే, అరే! మా ఫాదర్ చనిపోయిన రోజు అని చెప్పాడంట. ఎగ్జాక్ట్‌గా మా డాడీ చనిపోయిన రోజే ప్రకాష్ చనిపోవడం అనేది మా ఇంట్లో చాలా బాధాకరమైన విషయం అయినప్పటికి కూడా నేనైతే అన్న విషయంలో ఐయామ్ ప్రైజింగ్ గాడ్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు గాడ్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు గాడ్. బ్రతికినంత కాలం ప్రభువుకి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. అలాంటి అన్నని, అలాంటి వ్యక్తిని క్రైస్తవ లోకానికి, అలాంటి అన్నని నాకు, మా కుటుంబంలో ఉంచినందుకు అంత గొప్ప టవరింగ్ పర్సనాలిటీని, ప్రభువుని అంత అద్భుతంగా ప్రేమించిన వ్యక్తిని నేను చూడలేదండి. నిజంగా ఎవరిని చూడలేదు. నేను చాలా మందిని చూసాను. చాలా మందిని నేను ఫాలో అయ్యేదాన్ని. గొప్ప గొప్ప దైవజనులు నాకు తెలుసు. కానీ అంతగా ప్రభువుని ప్రేమించిన వ్యక్తిని నేను మా అన్ననే చూసాను. నేనెవ్వరిని చూడలేదు. ఏడ్చేవాడు దేవుని విషయంలో ఏదన్నా చిన్నది, చిన్నదేదన్నా అంత లోటు జరిగినట్టు తనకనిపిస్తే హి వాస్ లిటరల్లీ క్రయింగ్. ఐ అబ్జర్వ్డ్ హిమ్ క్రయింగ్. దేవుని యొక్క పరిశుద్ధతని ఎంత ప్రేమించేవాడో, ఎంత రైచియస్‌గా ఉండాలని పాకులాడేవాడో, తన జీవితాన్ని ఎంతగా కాపాడుకోవాలని చూసేవాడో, ఎంతగా బహుశా అందుకేనేమో ప్రకాష్ అలా పడిపోయిన ప్రభువు మళ్ళీ లేవనెత్తి ఆ బిడ్డని ప్రేమించి వాడుకున్నాడంటే మనుషులు నమ్మలేదు. మనుషులు విడిచిపెట్టారు. కానీ దేవుడు నమ్మాడు మళ్ళీ ప్రకాష్‌ని. దేవుడు నమ్మారు. దేవుడు మళ్ళీ పవర్‌ఫుల్‌గా వాడుకున్నారు. ఈరోజు తనని అద్భుతంగా మనమందరం చూసాం. ఈ రోజేదో సోషల్ మీడియా వచ్చి తనేదో మాట్లాడుతున్నారు గానీ, ఏ విద్యార్థి జ్వాల గురించైతే మనం ఇంతగా చెప్పుకుంటున్నామో, అదే విద్యార్థి జ్వాల కోసం ఆల్‌మోస్ట్ తన హెల్త్, తన లైఫ్ తను పెట్టాడు. ఆ రోజుల్లో తన జీతం ఎంతో తెలుసా అండి మీకు? 1800. 1800కి తను అక్కడ వర్క్ చేశాడు. అఫ్‌కోర్స్ తనలాగా సాక్రిఫిషియల్‌గా అక్కడ వర్క్ చేసి చాలా తక్కువ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎంతో మంది నేను ఎరుగుదును. అన్నొక్కడే కాదు. ఈయూ మినిస్ట్రీ అంటే అంతే ఉంటది. అది ఫెయిత్ పాలిసీతో నడుస్తది కనుక అలాగే ఉంటది. అదంతా వి ఆల్ నో మనందరికి తెలుసు. కానీ అంత తక్కువ సాలరీతో ఎంత ప్రొడక్టివిటీ తనిచ్చేవాడంటే, అయినా సరే తను క్రిటిసిజం ఎదుర్కొనేవాడు. ఎవ్రీ మంత్ తనెవరో ఒకళ్ళు అటాక్ చేసేవాళ్ళు. ఎవ్రీ మంత్ తనని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మంత్ తను
తను భోంచేసేవాడు కాదు సరిగ్గా, తను మంచినీళ్ళు తీసుకునేవాడు కాదు, సరిగ్గా నిద్ర ఉండేది కాదు. ఎంత కష్టపడేవాడో విద్యార్థి జ్వాల బయటికి రావడానికి. ఐ నో ఇట్ పర్సనలీ. నాకు తెలుసు. మేము మంచి మంచి వంటలు చేసుకొని ఇంట్లో తింటుంటే అన్న మాత్రం అవైలబుల్గా ఉండేవాడు కాదు. ఎక్కడో ఎవరింట్లోనో కూర్చొని, మా ఇంట్లో అప్పుడు సిస్టమ్ లేదు, ఆ సిస్టమ్ కోసం ఎవరింట్లో ఉంది అక్కడికి వెళ్ళి డేస్ టుగెదర్ నిద్ర లేకుండా పనిచేసేవాడు. ఎక్కడున్నావురా అని మా మదర్ అడిగితే, అమ్మ పలానా దగ్గర ఉన్నానని చెప్పేవాడు. చాలా కష్టపడేవాడు ప్రకాష్. చిన్న పనికి కూడా తన జవసత్వాలన్నీ పెట్టేసేవాడు. ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేశాడో దేవుని కొరకు. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ సిస్టర్. ఐ ప్రైజ్ గాడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ హీఈస్ మై బ్రదర్. ఈ రోజు ఏదో ఎదిగేశాడు, ఏదో సోషల్ మీడియాలో వచ్చేసింది, అన్న యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, అవన్నీ కాదండి, అవన్నీ అసలు లెక్కలేదు. వాట్ ఈజ్ ప్రకాష్ ఐ నో పర్సనలీ. నాకు తెలుసు. ఎంతో ప్రేమించాం అన్నని, ఈ రోజు చాలా త్వరగా పోగొట్టుకున్నాం. కానీ నేను దేవుని ప్రైజ్ చేస్తున్నాను, ప్రభు తనని తీసుకున్నందుకు, పిలుచుకున్నందుకు. ఎందుకంటే ఈ లోకంలో ఉండి నిజంగా తను చేయగలిగినంత చేసేసాడు. బహుశా తన టైం అయిపోయింది, ప్రభు తను పిలుచుకున్నారు. దాన్ని బట్టి కూడా నేను ఎంతో స్తుతిస్తున్నా. చాలా దుఃఖం మేము మోస్తున్నాం లోపల, బట్ స్టిల్ ఐ ప్రైజ్ గాడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. తన తోటి నిలబడినటువంటి మీరు కొంతమంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, నేను ఇందాకే చెప్పాను కదా, ఈ రోజుకి ప్రకాష్ అన్నని ప్రేమించే మీ అందరికి కూడా నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటాం. నిజంగా వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. నిరీక్షణ అన్న మొన్న వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో చాలా చిన్న చిన్న విషయాలు, కానీ అన్నోళ్ళు ఇంకా అవి మర్చిపోలేదు. నాకు చాలా సంతోషం అనిపించింది. అన్న వాళ్ళు ఇంకా దే స్టిల్ రిమెంబర్ ప్రకాష్ అండ్ హిస్ డీడ్స్. ఇలాగ ఎంతమందో, కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, తన మంచి ఫ్రెండ్ సర్కిల్, చాలా మంచి పీపుల్ ని మా చుట్టూ దేవుడు ఉంచారు. దాన్ని బట్టి దేవుణ్ణి ఒక్కొక్కళ్ళ కోసం మేము ప్రైజ్ చేస్తున్నాం. వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు పీపుల్. దీన్ని ఏర్పాటు చేసి ఇలాగ మాకు కూడా అవకాశం ఇచ్చి, ఇంత దుఃఖకరమైన రోజుల్లో, ఇంత కష్టకాలంలో అన్న గురించి కొంత మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరి అనిల్ కి, అలాగే రైట్ సొసైటీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి బిలీవర్ కి అందరికీ కూడా వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ దీన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మనుషులు చాలా సార్లు వదిలిపెట్టేస్తూ ఉంటారు, అయితే మరొకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అదే మన నిరీక్షణ. ప్రభు వదిలిపెట్టడు. సో దాన్ని అన్న జీవితంలో చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి అనడానికి అన్న మంచి ఇన్స్పిరేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఎవరో ఒక్కరు ఏదో చిన్న మాట అన్నారని కొంతమంది చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వెళ్ళనవసరం లేదు. మన ముందున్న ఎగ్జాంపుల్స్, ముఖ్యంగా ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు మంచి మాదిరిగా ఉన్నారు అనేది ఇప్పుడు అక్క మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి మాదిరిని మనం తీసుకుందాం. అలాంటి మాదిరిని మన ముందు ప్రభు పెట్టడానికి కూడా ముఖ్యమైన కారణం అదే. ఒకటి, దేవుని స్తుతించడానికి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి. మనం కూడా అలాంటి మాదిరితో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. సో మన మధ్యలో ఎవరైనా ఒకరు దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు ఈ విషయాలను బట్టి దేవుని స్తుతిస్తూ కుటుంబ ఆదరణ